ఇక్కడ కవిత నిరసన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సహచర సభ్యులతో కలిసి తులం బంగారం ఎక్కడ అంటూ మండలి వద్ద నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.1,00,000 ఇచ్చేది అధికారంలోకి వస్తే ఆ 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించింది. సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఈ డిమాండ్ నెరవేర్చాలి అని ఆమె డిమాండ్ చేసింది. 90,000 తులం బంగారం ఉంటే ఏడిస్తారక్క. 90,000 తులం బంగారము ఉంటే ఎవడన్నా తులం బంగారం ఇస్తాడా? ఎవడన్నా 5,00,000 రూపాయలు ఇవ్వాలి, ఈ తులం 2,00,000 పెట్టి గవర్నమెంట్ పెళ్లి చేస్తారు. పూటకోటి పెళ్లి చేసుకుంటూనే ఉంటాడు. ఎవరిస్తారు? ఇవన్నీ పాసిబుల్ అయ్యేటివి కాదు. ఎందుకంటే మన గవర్నమెంట్లో కూడా మనం ఎన్నో హామీలు ఇచ్చినాం. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం హామీలు ఇచ్చినాం. ఏమైనా చేసినావా? చేసేకాడికి చేసినాం. మనం రుణమాఫీ తెచ్చుకుంటే మనమే ఈసారి కూడా సీఎం అయ్యేటోళ్ళం. కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు కామన్గానే చెప్తుంటారు. మనం అన్నీ నమ్మాలన్నా? ఏదో నువ్వు ఆడపోయి ఉన్నంత మాత్రం ప్రజలు ఎవరేం నమ్మరాక. ఇక కామెంట్లు కూడా ఏమైపోయిందంటే, అక్క మనకు కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుతారు అంతా. మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్. దీని గురించి కాదు, మరి మీ హయాంలో కూడా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఎస్సీలకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తామని చెప్పి మరి దళిత ముఖ్యమంత్రి వచ్చారా? రాలే కదా. డిప్యూటీ సీఎం ఏదో పెట్టి చేతులు దులుపుకున్నారు. అప్పుడు ఒకవేళ 2 సంవత్సరాలు కనీసం దళిత ముఖ్యమంత్రిని చేసి ఉంటే అప్పో తెలంగాణ మాత్రం పరిశాంత పడి షాక్ అయిపోయి వరదలు వచ్చేది. ఇంకో 50 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. అట్లా అనుకుంటే చేసుకుంటూ పోవాలనుకుంటే అన్ని గవర్నమెంట్లు అన్ని చెత్త గవర్నమెంట్లే అనుకోవచ్చు. ఏం చేస్తాం? లైట్ తీసుకోక ఈ ఒక్కసారి